నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేగాం గ్రామంలోని ఎత్తిపోతల లిఫ్ట్ పనులు లీకేజీలు త్వరితగతిన మరమ్మత్తు చేసి 3000 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఎత్తిపోతల పథకం ఈఈని ఆదేశించిన ఎంపీ కవిత. పన్ను వసూల్లో రాష్ట్రంలోనే 10వ స్థానంలో ఉన్న ప్రజల సహాయ సహకారాలతో ఆర్మూర్ని మరింత అభివృద్ధి పరుస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజ వెల్లడి. వేల్పూర్లో ఏర్పాటు చేయనున్న పసుపు పరిశోధన కేంద్రానికి స్థలాన్ని పరిశీలించిన పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణన్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే మిషన్ భగీరథ, వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు. ప్రసిద్ధ నవనాథ్ సిద్దిలగుట్ట శివాలయాన్ని సందర్శించిన ఎంపీ కవిత, పతంజలి సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు. పెర్కిట్ శివారులోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన ఏడీ కిషన్ రావు, భారీగా తరలివచ్చిన సర్వసమాజ్ సభ్యులు. ఆర్మూర్ మండలంలోని దేగాం గ్రామంలోని ఎత్తిపోతల లిఫ్ట్ పనులను నేడు ఎంపీ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. లీకేజీలను త్వరితగతిన పూర్తి చేసి రబీ సీజన్లో రైతులకు 3000 ఎకరాలకు సాగునీరు అందించాలని సంబంధిత శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. ఎంపీ కవిత వెంట పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణన్ ఉన్నారు. దేగం గ్రామంలోని ఎత్తిపోతల లిఫ్ట్ పనులు లీకేజీలను ఎంపీ కవిత పరిశీలించారు. లీకేజీ వలన రైతాంగానికి 3000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా కేవలం 1700 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని అన్నారు. లీకేజీలను త్వరితగతిన మరమ్మతులు చేసి రబీ సీజన్లో రైతాంగానికి 3000 ఎకరాలకు సాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సర్పంచ్ గణేష్, జడ్పీటీసీ సాందన్న, ఎంపీపీ పోతు నర్సయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇట్టడి లింగారెడ్డి, నాయకులు ఆలూరు శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ సింగ్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. अरे मेरे साथ उड़ रही करम यार मार दे करम मार दे हमें यहाँ करेक्ट में అన్న అన్న మీరు ఇట్లండి సిద్ధిలో కుట్ట సరే ఇక్కడ ఏమైంది మేడం 2008లో స్టార్ట్ చేసింది బుద్ధి మీరు రంగనపై మీరు అటు జరుగుతాయి మీరు జరుగునా सरपंच साहब वो काट के नहीं गई सरपंच साहब वो काट के नहीं गई अंत सही ఇక్కడ నుంచి మెయిన్ లైన్ నుంచి ఇక్కడికి ఇక్కడ వరకు ఇంకొక లైన్ అక్కడ ఒక మీటర్ అక్కడ కూడా సేమ్ అంగట్నే ఉంటుంది ఇంకొక తన నోటీస్లో పెట్టి మీరు చేయించుకుంటే నాకు ఈజీ అవుతుంది రేపు రియంబర్స్మెంట్ చేయడం. తనకు తెలియకుండా మనం చేయించుకున్నాం అనుకో, మీరు ప్రైవేట్గా చేసినట్టే మీకు అర్థమైంది. మొత్తం స్కీమ్ 2200 500 1700 ఎకరాలకు నీళ్ళు వస్తుంది. జై తెలంగాణ, కవితక్క నాయకత్వం. आचार्य साहब डालो भाई मेरे का
కూరగాయలు బాగా పండిస్తారు ఇక్కడ రైతుల కూరగాయల మార్కెట్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నవంబర్ 11 నుండి 14వ తేదీ వరకు నిర్వహించిన పన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రంలోనే 10వ స్థానంలో నిలిచామని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు వెల్లడించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పన్ను వసూలు కౌంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు మాట్లాడుతూ కేంద్రం రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లతో ఇంటి పన్ను, నీటి పన్ను, లీజ్ అగ్రిమెంటు, LRS లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 9 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని, 6 టీంలు ఇంటి పన్నును, 2 టీంలు ట్రేడ్ లైసెన్సు, 1 టీం లీజ్ అగ్రిమెంట్ వసూళ్లు నియమించామన్నారు. ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో 36,92,000 రూపాయలు పన్నులు వసూలు అయినట్లు తెలిపారు. పాత నోట్లతో పన్నులు చెల్లించడానికి 14వ తేదీ నుండి 24వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. పన్నుల వసూల్లో రాష్ట్రంలోనే 10వ స్థానంలో ఆర్మూర్ మున్సిపాలిటీకి చోటు ఏర్పడిందని, ప్రజల సహాయ సహకారాలతో ఆర్మూర్ ని మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పూల నరసయ్య, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. పేరు అసలు కౌన్సిల్లో పెట్టలేదు. మీరు తీసుకుంటారు కదా మున్సిపాలిటీలో మరి ఇంటి పన్నుల కలెక్షన్ చాలా వేగంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరి వారు గడువు కూడా పెంచడం జరిగింది. ఇంకా కూడా ప్రజలు మాకు సహకరించి 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లుతో మరి ఇంటి పన్ను, అలాగే నీటి నల్ల కనెక్షన్ పన్నులు కూడా అందరూ కూడా సకాలంలో చెల్లించి మరి మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు టాప్ 10లో మన ఆర్మూర్ మున్సిపాలిటీ కలెక్షన్లో కూడా ముందుంది కాబట్టి ఇంకా కూడా ప్రజలు సహకరిస్తే ఇంకా కూడా మనము ముందుంటాము. మరి అన్ని సహాయ సహకారాలు ప్రజలతోనే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా మమేకమై అందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించాలని నేను పట్టణ ప్రజల్ని కోరుతూ ముగిస్తాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు 11వ తేదీ నవంబర్ 11 నుంచి నవంబర్ 14 వరకు 4 రోజులు రెవెన్యూ కలెక్షన్లో భాగంగా గత ప్రభుత్వము ఆంక్షలు విధించిన 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను మన ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ సప్లై, ట్రేడ్ లైసెన్స్, లీజ్ అగ్రిమెంట్, తర్వాత LRSలో భాగంగా వీళ్ళని పేమెంట్ చేయడానికి ప్రభుత్వం అనుమతించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో దీన్ని ప్రత్యేక డ్రైవ్ చేపట్టాము. దీంట్లో ఆఫీస్లో ఒక స్పెషల్ కలెక్షన్ కౌంటర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆటోలన్నిటికీ కూడా అనౌన్స్మెంట్ ఏర్పాటు చేసి ప్రతి వార్డులోనూ ఇంటింటికి అవగాహన వెళ్ళేలా ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా మేము 9 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాము. 6 టీంలు మన ఇంటి పన్ను వసూలుకు గాను, 2 టీంలు మన ట్రేడ్ లైసెన్స్ వసూలుకి గాను, 1 టీం అనేది మన లీజ్ అగ్రిమెంట్కి కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా 11వ తేదీ రోజు మేము ఇంటి పన్ను మరియు అన్ని రకాల పన్నులు కలిపి 16,74,000 వసూలు చేయడం జరిగింది. దాంట్లో ట్రేడ్ లైసెన్స్లు వసూలుకు గాను 1,34,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. షాప్ లీజ్ అగ్రిమెంట్లు 2,02,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. మొత్తానికి గాను ఇంటి పన్ను రూపంలో ఈ 4 రోజులు 36,92,000 రూపాయలు వసూలు చేసి రాష్ట్రంలో ఉన్న 10 టాప్ మున్సిపాలిటీల్లో మేము టాప్ కలెక్షన్లో ఉన్నామని చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి పన్నుని 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు చెల్లించడానికి ప్రభుత్వం గడువు పెంచినందున ఈ 14వ తేదీ నుండి మళ్ళీ 24వ తేదీ వరకు పొడిగించినందున ప్రతి ఒక్కరూ వారి వారి పన్నులను 500, 1000 రూపాయల నోట్లతో చెల్లించి మన మున్సిపల్కి సహకరించగలరని కోరుతున్నాను. వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద పసుపు పరిశోధన కేంద్రానికి స్థలాన్ని పతాంజలి సంస్థ CEO ఆచార్య బాలకృష్ణన్, MP కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆషన్నగారి జీవన్ రెడ్డిలు పరిశీలించారు. 40 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన పసుపు శుద్ధ కర్మాగారానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా MP కవిత మాట్లాడుతూ
పతాంజలి సంస్థ CEO బాలకృష్ణన్ ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జిల్లాలోనే పసుపును అత్యధికంగా సాగు చేస్తున్నారని, సెలెం నుండి పసుపు విత్తనాలు తెప్పించుకొని పండిస్తున్నారన్నారు. రైతులు సేద్యం చేయడానికి నాణ్యమైన 9 గంటల కరెంటును సీఎం కేసీఆర్ సరఫరా చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ ఎంఆర్ఓ సోమేశ్వర్, ఎంపీడీఓ రాజ్వీర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కరెంటు నిండుగా అందుబాటులో ఉండేటట్టు చేసింది, మంచినీళ్ళు నిండుగా అందుబాటులో అయ్యేటట్టు మనం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నాం. ఒక పక్క మిషన్ కాకతీయ కావచ్చు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు, కొత్త కెనాళ్ళు కావచ్చు, లిఫ్ట్లు అయితే ఎవరెక్కడ అడిగితే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు మనం ఇచ్చుకుంటాం. సో రైతుకు కావాల్సింది ఏముంది? కరెంటు కావాలి, నీళ్లు కావాలి. అవి రెండు పుష్కలంగా ఉన్నాయి. మూడోది కష్టపడేటటువంటి రైతులు. నాలుగోది విత్తనాలు, ఎరువులు, వీటికి ఇబ్బంది లేకుండా గత 2 సంవత్సరాలుగా సాగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒకటే ఒక లోపం మనకున్నది ఏంటి అని అంటే, ఇంత చేసి కష్టపడి పసుపు పండిస్తే అది మార్కెట్లో 4,000 ఉంటుందో తెలియదు, 10,000 ఉంటుందో తెలియదు. ఏ సంవత్సరం ఎంత రేటు ఉంటుందో అర్థం కాదు. అంటే అన్నీ మనం చేసినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా అధికారులైనటువంటి రవీందర్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, మన ఇతర అధికారులు, టీఎన్జీఓ సంఘం అధ్యక్షులు కిషన్ గారు, అదేవిధంగా మన జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, మా లక్కీ అధ్యక్షులు అంటాం మేము, రంగారెడ్డి గారు. ఎందుకంటే అంకులు అడుగుపెట్టగానే 9కి 9 సీట్లు గెలిచినాం కాబట్టి వారిని లక్కీ అధ్యక్షులు అని అంటాం, గౌరవ రంగారెడ్డి గారు. అదేవిధంగా మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ రావు గారు, పతంజలి గ్రూప్ ఇక్కడ తెలంగాణలో వారు ఇన్ఛార్జ్ గారు అనుకుంటున్నాను నేను, ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా హరికిషన్ రెడ్డి గారు, మిగతా మా ఆడబిడ్డలకు, హాజరైనటువంటి మిత్రులకు, రైతులకు అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తాను. కొత్త విషయం ఏం కాదు, మనం పండించని పంట కాదు. మేము ఎవరం రానప్పుడు నుంచి కూడా ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో రైతులు దినం రాత్రి అనక కష్టపడి పసుపును పండించడానికి అలవాటు పడ్డటువంటి రైతులు, బాగా కష్టపడేటటువంటి తత్వం ఉన్నటువంటి రైతులు మన జిల్లాలో. దాంతోపాటు నాకు బాగా ఏం నచ్చుతుందంటే, ఏదైనా పని మనం చేయంగా ఒక రకంగా చేయడం అలవాటు అవుతుంది. దాని నుంచి ఎవరైనా మారమని చెప్తే మారరు. కానీ మన నిజామాబాద్లో ఉండే రైతులు మాత్రం ఏదైనా కొంచెం మంచి విషయం చెప్తే ఎప్పటికప్పుడు మార్చుకొని నేర్చుకొని ముందుకెళ్ళగలరు. भारत माता की जय, जय तेलंगाना। और आप सबसे मिल करके, क्योंकि बहन अभी तो और कहीं जाना तो नहीं है? नहीं। क्योंकि जाना हो तो कुछ बात बचा के रखो, नहीं तो सारी बात अभी बता दूं। बहन से मैं आज पहली बार मिला हूँ। आप गई थी, उस टाइम पर मैं नहीं मिला था। श्रद्धेय स्वामी जी से मिल करके आई थी। सुबह से मैंने ये बात नहीं बताई, तुमने ये बात बताई थोड़ी। और जैसे ये मिली, और ये क्यों मिली आप कहेंगे जी वो आपके लिए मिली, वो आपके लिए मिली, और माननीय प्रधानमंत्री जी ने कहा कि जाकर के मिलो। ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన నవనాథ్ సిద్ధిల గుట్టపై గల శివాలయాన్ని ఎంపీ కవిత, పతాంజలి ఆయుర్వేద సంస్థ CEO ఆచార్య బాలకృష్ణన్, ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిలు సందర్శించారు. శివాలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ కవిత, పతాంజలి CEO బాలకృష్ణన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. కుమార్ శర్మ పంతుల్ ఆధ్వర్యంలో ఆహుతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రసిద్ధ నవనాథ్ సిద్ధిలగుట్టపై ఉన్న ప్రాచీన శివాలయంలో శివునికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుట్ట రోడ్డు మార్గంలో ఉన్న నవనాథ సిద్ధుల విగ్రహాలను చూసి వారి గురించి అడిగి తెలుసుకున్నారు. సిద్ధిలగుట్టపై ఆహ్లాదకర వాతావరణానికి పతాంజలి సంస్థ CEO ఆచార్య బాలకృష్ణన్ ముగ్ధుడయ్యాడు. జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చెందేలా శాయశక్తుల కృషి చేస్తానని పతాంజలి CEO ఆర్మూర్ ప్రాంతానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆహుతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యామాద్రి కవితా భాస్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, సిద్ధిలగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు కాందే సంగీత, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ధ్రువదం విప్రంతభేషజం బ్రహ్మాండ వ్యాప్తమాన హిమాలయ కంఠే కాళకావృద్ధిశ్శిఖరాః కోదండహస్తే
तक्षारुद्राक्षमाल सललित रुद्रसूक्तोना प्रकटितोना प्रभवान्तु प्रगच्छम् ओम श्री वन्मः नवनाथ सिद्धेश्वर स्वामिने नमः चामंति करवीर रसारे बिलवान क्षमतदंच भवं भवामि कहितं भवामि निरञ्जवात् ब्रह्मणो पूर्णं भवामि मधुयो एकसानिदा ब्राह्मणो उपहारति यजमानस्यायुष्यं ददाति मंगलनिराधन दीपं दर्शयामि बोलो नवनाथ सिद्धेश्वर स्वामी भगवान की जय माता अन्नपूर्णेश्वरी माता की जय मंगल महानिराधन दीपं दर्शयामि बोलो सिद्धि ईशानां सनिध्यमीश्वर ब्रह्माधिपति ब्रह्मणो अधिपति ब्रह्म शिव में अस्तु सदा शिवम कुंकुमं कामिनेन आयोजिता कुंकुमकामिना संभव कुंकुमं वर्णेदात्तमेन भवते कुंकुमार्चूर्णार्तकं कृत्वा कुंकुमं धारयामि सकलस्य रुद्धवा जगता रुद्रस्तंभव एकगागित्रं सदा दुष्टो अनुष्टभ भवानी शंकर स्वामिने नमः ओम तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते ते गृहं स्मरामि ओम आरो भद्रः कृतो यन्तो विश्वतो रुद्रासो अपरितासु विद्विदः देवानो यथा सदविद्वृदे असन्नप्रायो रक्षितारो दिवे दिवे देवानां भद्रः सुमतिरुजूयतां देवानागुं रातिरभिनो निवर्ततां देवानागुं सख्यमुपसेदिमा वयं देवान आयो प्रतिरन्तु जीवसे तान् पूर्वयानि विदाहुमहे वयं पूषानो यथा वेदसाम सद्वृदे रक्षिता पायुर्दब्धः स्वस्ते स्वस्तिर इन्द्रो वृतश्रवाः स्वस्तिर पूगा विश्ववेदाः स्वस्तिर सार्क्षो अरिष्टरेमिः स्वस्तिरो बृहस्पतिर्दधातु तत्र श्रीर्भूति ध्रुवाणि निर्ममातिर्मम संपूर्ण नवग्रह श्री नवनाथ सिद्धेश्वर स्वामी देवता कृपा कटाक्ष सिद्धिरस्तु ఈ సంవత్సరంలో కూడా 27వ తారీఖు కార్తీక మాసం మహాశివరాత్రి కార్యక్రమం ఉంది. అట్లాగే ఇది మా ఇంట్లో కార్యక్రమం అంటే మా మరదల గారి పెళ్ళి, అందుకోసం తప్పకుండా రావాలి. అక్కడికి వస్తుండేవి కానీ స్వామి మళ్ళీ ఇక్కడికి కార్తీక మాసం क्षेत्र के बारे में 2 मिनट बोलना चाहता हूँ। ये ऐसी क्षेत्र है कि यहाँ हमारे भारत में ऐसे ही पहाड़ियों का तल नहीं रहता। ये ऐसी क्षेत्र है 2 किलोमीटर लंबाई 1 किलोमीटर चौड़ाई से ये अति पुरातन हजारों साल स्वामी जी आ जाओ स्वामी जी ముంగటంలో ఇట్లా సీనా ఇంటి ఫిక్స్ చేసి ఆర్మూర్ మండలం పెరికిట్ శివారులోని 462 సర్వే నెంబర్లోని ఆర్మూర్ సర్వ సమాజ్ సంఘం వారు ఆక్రమించుకున్నారని బోగడమీది బాజన్న గతంలో హైకోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో నేడు ఏడీ కిషన్ రావు తనిఖీ చేశారు. ఆర్మూర్ సర్వ సమాజ్ వారు తమ సర్వే నెంబర్ 462లో నుండి స్థలాన్ని ఆక్రమించారని గతంలో హైకోర్టులో ఫిర్యాదు చేయడంతో ఏడీ కిషన్ రావును సర్వే చేసి పంపాలని ఆదేశించడంతో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పెరికిట్ శివారులోని వివాదాస్పద స్థలాన్ని ఏడీ కిషన్ రావు స్థలాన్ని పరిశీలించి కొలతలు తీసుకున్నారు. అయితే బోగడమీది బాజన్న 11 ఎకరాల 10 గుంటల భూమి ఉందని వాదిస్తున్నారు. సర్వ సమాజ్ వారికి ఎకరం 16 గుంటలు ఉందని చెప్పడంతో స్థలం మొత్తం కొలతలు తీసుకున్న తర్వాత ఎవరికి ఎంత భూమి ఉందని త్వరలోనే చెబుతామని ఏడీ కిషన్ రావు అన్నారు. ఇందులో సర్వ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, సర్వేయర్ సూర్యప్రకాష్, విఆర్ఓ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. గడ్డి కూడా చాలా పెరిగింది అంటే ఆయన చెప్పాను ఇందాక ఇది మొత్తం ఒకసారి చేంజ్ అయ్యి వచ్చినందుకు ఇవాళ న్యాయ ప్రకారం అయితే చూస్తున్నాను.
ఫైనల్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇది మొత్తం ఒకసారి క్లీన్ చేయమని చెప్పాను. క్లీన్ చేస్తే కాబట్టి నాకు ఐడియా లేదు. ఇది మొత్తం చేస్తే ఇక్కడ మొత్తం బిల్డింగ్ ఎరెక్ట్ అయింది. ఇప్పుడు మీరు బిల్డింగ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మాకు మీరు అన్నది వాస్తవమే సార్. అందుకే నేను ముందే చెప్పిన, మీరు అడగక ముందే వచ్చినందుకు రఫ్లీగా నేను చూస్తున్నాను. అది కాదు సార్, అంటే మీరు వచ్చింది కోర్టు ద్వారా వచ్చారు మీరు, మేము కాదన్నట్లేదు. ఏదున్నా కానీ ఇప్పుడు సర్వసమాజ్ అనేది ఊరి మీద ఒక దేవాలయానికి సంబంధించిన ల్యాండ్. దానికి మీరు ఏంటంటే వీళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత సాబి చేయాలంటే సాబి చేపిద్దాము, ఇంకో రోజు టైం ఇస్తామంటే మీరు ఆ టైం చెప్తే దాని ప్రకారం ఉంటామంటారు. ఇప్పుడు నేను ఏం చెప్తాను, నేను కూడా అంతే చెప్పాను. కానీ కొలత వేసినప్పుడు వచ్చినందుకు కొలుస్తున్నాను, ఎందుకు రఫ్లే కొలుస్తున్నాను, కానీ నాట్ ఫైనల్. ఇది ఫైనల్ కాదు. వచ్చినందుకు వెట్టికి తిరిగిపోవాలి, వెట్టిగానే ఎందుకు పోవాలి అనే ఉద్దేశంతో కొలుస్తున్నాను. కానీ ఆయన చెప్తాను అది క్లీన్ చేయమన్నాను. బెస్ట్ మీరు కూడా వచ్చారు కాబట్టి మీరు ఆయన క్లీన్ చేద్దాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే నాకు రిటర్న్లు ఇవ్వండి. నేను ఎవరిదో మీ భూమి ఆయనకు, ఆయనది ఈయనకు మాకు అవసరం కూడా లేదు. రేపు ఆయన ఫీజు కడతాడు. జవాబారే కదా. ఎవరికి హార్ట్ చేయడానికి, బాధ పెట్టడానికి ఉద్దేశం కాదు. అఫీషియల్గా మాత్రం అట్లా కాదు. అఫీషియల్లే చేయడానికి వచ్చిన యాక్చువల్గా అయితే దీనికి కోర్టు కమిషనర్ అంటే వాళ్ళ తరఫున అపాయింట్ చేయాలి. కానీ జడ్జి గారు ఏం చేశారంటే డైరెక్ట్ నన్నే అపాయింట్ చేశారు. ఏంటిగా మీకు పవర్స్ ఉన్నాయి కాబట్టి, టెక్నికల్ సబ్జెక్ట్ మీకే తెలుసు కాబట్టి నేను అందుకే అన్నాను, మీరు వినలేదు బ్యాడ్ లక్. కానీ నేను వచ్చినప్పుడు అన్న ఇది అంత సెన్సిటివ్ ఇష్యూ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ లేదు కాబట్టి నేను హైయర్ ఆఫీషియల్కి రెఫర్ చేస్తాను. మీరు వచ్చిన తర్వాత మేము వచ్చినాం సార్, వచ్చిన తర్వాత మేము ఇక్కడ దాకా వచ్చే లోపల మీరు ముందరికి వెళ్ళిపోయాం. మేము ఇక్కడికి వచ్చినాము, అప్పుడు ఆ లోపల మీరు ముందరికి వెళ్ళిపోయారు. నేను అడిగాను, అయితే ఇది అక్కడికి వస్తారు కదా మేము అనుకున్నాం. నాకు కొన్ని ఫంక్షన్లు కూడా జరుగుతాయి. 455 455 461 462 తర్వాత 462లో మొత్తం 4 ఉన్నాయి. 462 ఏ ఆ పెద్ద వట్టి మొత్తం 4 ఉన్నాయి. ఇది మొత్తం కలిపి ఇది 461 ఈ గోళ్ళ పేరు మీద అంటే షుగర్ సరిహద్దులో సర్వే నంబర్ 469 సర్వే చేయుటకు జిల్లా కోర్టు 462 ఏ ఉండదు 462 ఇందు మాకు రాసింది ఎట్లా రాయలేదు సార్. చూడండి మేము అదే అసిస్టెంట్ డైరెక్టర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. నేను పెరికిట్ గ్రామంలోని సర్వే నెంబర్ 462/A అని అక్కడ మెన్షన్ చేశారు. కాకపోతే నా రికార్డు ప్రకారం 462 అనే రికార్డెడ్గా ఉంది. అది సర్వే చేయడానికి వచ్చాను. 462/A అనేది 3 acres 38 గుంటాస్ అని అప్లికెంట్ అండ్ రెస్పాండెంట్ వాళ్ళు బిట్వీన్ 2 parties మధ్యలో నన్ను అపాయింట్ చేశారు జడ్జి గారు. కాబట్టి ఈరోజు చాలామందికి నోటీసులు రాలేదు అనేది ఒకటి రైతులు ఇక్కడ పెద్ద మనుషులు చెప్తున్నారు. ఈ వచ్చినందుకు ఈరోజు యాజ్ ఫర్ రికార్డ్ కొంచెం వెరిఫై చేస్తున్నాను. అక్కడక్కడ చెట్లు ఉన్నాయి, కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి క్లీన్ చేయమని ఒక పర్ఫెక్ట్ డేట్ బోత్ సైడ్స్ నుంచి అడిగి ఒక డేట్ ఇచ్చి ఆ రోజు ఫైనల్ చేస్తాను. 6 ఎకరాలు 28 గుంటలు సర్వే చేసి రిపోర్ట్ చేశాను ఆల్రెడీ. అయితే వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ చేయాలి. అది వాళ్ళ పని, నాకు సంబంధం లేదు. సర్వే చేసే మట్టుకే నా పని, అంతవరకే నా పని. సర్వే చేసి రిపోర్ట్ చేయడం జరిగింది. జనశ్రీ బీమా యోజన పథకం కింద పట్టణంలోని 9వ వార్డుకు చెందిన లింగంపల్లి లక్ష్మికి 70,000 రూపాయల చెక్కును ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజలు అందజేశారు. మృతుడు చనిపోయినప్పుడు తక్షణ సహాయం కింద 5,000 ఆర్థిక సహాయం అందించడం జరిగిందని చైర్పర్సన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ జనశ్రీ బీమా యోజన పథకం కింద 2013-14వ సంవత్సరంలో 115 రూపాయల ఇన్సూరెన్స్ చేయించారన్నారు. మృతుడు ప్రమాదవశాత్తు మరణించడంతో ఇన్సూరెన్స్ కింద 70,000 రూపాయలు మంజూరు అయినట్లు చైర్పర్సన్ చెప్పారు. లింగంపల్లి లక్ష్మి కొడుకు పేరు మీద ఇన్సూరెన్స్ డబ్బులు కట్టారని 2014లో జరిగిన యాక్సిడెంట్ లో కొడుకు చనిపోవడంతో నేడు బీమా డబ్బులు రావడంతో లబ్ధిదారైన లింగంపల్లి లక్ష్మికి చెక్కును అందించడం జరిగిందని చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పూల నరసయ్య, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. యోజన పథకం కింద లింగంపల్లి లక్ష్మి వాళ్ళ బాబు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. అయితే గతంలో 2013 సంవత్సరంలో వారు బీమాకు కొన్ని డబ్బులు బీమాలో
చేరారు. మరి వాళ్ళ కొడుకు పేరు మీద బీమా ఈమె కట్టడం స్టార్ట్ అయింది. కట్టిన తర్వాత 2014లో ఆయన యాక్సిడెంట్గా చనిపోయడం జరిగింది. ఆ బీమా కింద తక్షణమే చనిపోయిన వెంటనే 5,000 రూపాయలు వారికి ప్రభుత్వము సహకారం అందించింది. దాని తర్వాత ఇప్పుడు ఈరోజు 70,000 రూపాయల చెక్ అందించడం జరిగింది. వాళ్ళ అమ్మాయిల పేరు మీద వాళ్ళు చేసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేగాం గ్రామంలోని ఎత్తిపోతల లిఫ్ట్ పనులు లీకేజీలు త్వరితగతిన మరమ్మత్తు చేసి 3,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఎత్తిపోతల పథకం ఈఈని ఆదేశించిన ఎంపీ కవిత. పన్ను వసూల్లో రాష్ట్రంలోనే 10వ స్థానంలో ఉన్న ప్రజల సహాయ సహకారాలతో ఆర్మూర్ని మరింత అభివృద్ధి పరుస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కమిషనర్ శైలజ వెల్లడి. బేల్పూర్లో ఏర్పాటు చేయనున్న పసుపు పరిశోధన కేంద్రానికి స్థలాన్ని పరిశీలించిన పతాంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణన్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే మిషన్ భగీరథ, వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు. ప్రసిద్ధ నవనాథ్ సిద్ధిలగుట్ట శివాలయాన్ని సందర్శించిన ఎంపీ కవిత, పతాంజలి సంస్థ సీఈఓ ఆచార్య బాలకృష్ణన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు. పెర్కిట్ శివారులోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన ఏడీ కిషన్ రావు, భారీగా తరలివచ్చిన సర్వసమాజ్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.